అందరికీ నమస్కారములు. నా ఈ సుజాత సుమాలు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయగలరని మనవి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ విశేషాలతో మీ ముందుకొచ్చాను. గడ్డ కట్టే చలిలోనూ నాగసాధువులు నగ్నంగా ఉంటారు. ఎందుకనే రహస్యం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ పుష్య పౌర్ణమి రోజున జనవరి 13వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగే మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది. తెల్లవారుజాము నుంచే గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరిలోకి భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహాకుంభమేళాకు హాజరైన నాగసాధువులు. ప్రయాగ్రాజ్లో తీవ్రమైన చలి ఉండడంతో సాధారణ భక్తులు స్నానమాచరించే సమయంలో గజగజ వణికిపోతున్నారు. నాగసాధువులు మాత్రం బట్టలు ధరించకున్నా గడ్డ కట్టించే చలిలోనూ తట్టుకొని ఎలా నిలబడగలిగారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. -డిగ్రీల చలిని సహించగల శక్తి నాగసాధువులకు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే. 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు తొలి రోజు నుంచే పెద్ద సంఖ్యలో నాగసాధువులు, అఘోరాలు, సన్యాసులు హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. బట్టలు వేసుకోకుండా కేవలం బూడిదతో కప్పబడిన శరీరంతో తీవ్రమైన చలిని భరించగల సామర్థ్యం ఎలా వచ్చిందని భక్తులు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. నాగాలు ఎప్పటి నుంచి ఉన్నారు? శంకరాచార్యుడు 4 మఠాలను స్థాపించిన తర్వాత వాటి భద్రత గురించి ఆందోళన చెంది నాగసాధువుల బృందం ఏర్పాటు చేశాడంటారు. నాగసాధువుగా మారడం అనేది ఒక సవాల్తో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇతర సాధువుల మాదిరిగా కాకుండా నాగసాధువులు హఠాయోగాను అభ్యసిస్తారు. ఈసారి మహాకుంభమేళాకు హాజరైన కొందరు నాగసాధువులు తమ ప్రత్యేకతతో అందరి చూపు తమ వైపు తిప్పుకున్నారు. ఒక నాగసాధువు అనేక సంవత్సరాలుగా 1.25 లక్షల రుద్రాక్షలను ధరించగా, మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచాడు. నాగసాధువులు ఎంత అంకిత భావంతో ఉంటారో చెప్పేందుకు వీరిద్దరే నిదర్శనం. 0 డిగ్రీల చలిలోనూ బట్టలు ధరించని నాగసాధువులు ఎటువంటి అసౌకర్యానికి గురికారు. వైద్య శాస్త్రానికి విరుద్ధంగా ఉన్న ఇదే నిజం. వైద్య అధ్యయనాల ప్రకారం మానవులు సరైన దుస్తులు లేకుండా -20 డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు 2.5 గంటలు మాత్రమే జీవించగలరు. 2 పొరల దుస్తులతో వారు 15 గంటలు జీవించగలరు. అయితే నాగసాధువులు ఈ శాస్త్రీయ విధానాన్ని పటాపంచలు చేస్తూ విపరీతమైన చలిని తట్టుకోగలరు. వారి రహస్య ఆధ్యాత్మిక అభ్యాసాలే ఈ సామర్థ్యం వెనుకగల రహస్యం. అన్ని ఋతువులను తట్టుకోవడానికి నాగసాధువులు ఈ 3 రకాల సాధనాలను చేస్తారు. అగ్ని సాధన. నాగసాధువులు తమ శరీరంలోని అగ్ని మూలకాన్ని ప్రేరేపించేందుకు ఒక రకమైన ధ్యానాన్ని అభ్యసిస్తారు. ఈ అంతర్గత వేడి వారి శరీరానికి కఠినమైన పరిస్థితుల్లో వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. నాడీ శోధన. ప్రాణాయామం ద్వారా నాగాలు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు. ఇది శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా వెచ్చగా ఉండేలా చూస్తుంది. మంత్ర పఠనం. నాగసాధువులు మంత్రాలను పఠించడం ద్వారా వారి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలు తట్టుకోగలిగేలా చేస్తుంది. బూడిద. నాగసాధువులు వారి శరీరాన్ని కప్పి ఉంచే బూడిదలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుండి కాపాడుతాయి. అంటే బూడిద ఇన్సులేటింగ్ పొరగా పనిచేస్తుంది. అందువల్లనే నాగసాధువులు గడ్డకట్టే చలిలోనూ నగ్నంగా ఉంటారు. ధన్యవాదములు.